బొండ ఉమా గారు అయితే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరిగిందంటారా? చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా పూచిక పుల్ల కూడా కదలదు టీడీపీలో. ఉదయం నుంచి ఆయన ప్లానింగ్ ఎలా ఉంటుందంటే టీడీపీలో ఏం జరగాలన్నది మార్నింగ్ నుంచి నైట్ వరకు న్యూస్లో కూడా ఎలా మాట్లాడాలన్నది, చర్చలు ఏం జరగాలన్నది కూడా ఆయన పర్యవేక్షణలోనే జరుగుతాయనే విషయం అందరికీ తెలుసు. మరి ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలి ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు? యాక్చువల్గా ఈ విమర్శలు ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే ఎలా చేశారా అన్నది పక్కన పడేస్తే, ఖచ్చితంగా పర్యావరణం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. పైగా జనసేనకు సంబంధించి అదొక సిద్ధాంతాల్లో ఒకటి కాబట్టి ఖచ్చితంగా దీని గురించి అయితే సరైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన విమర్శలు అనేవి కరెక్టా లేదా అన్నది పవన్ కళ్యాణ్ గారికే తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి అయితే చర్యలు తీసుకోవాలి. అలాగే సుప్రీంకోర్టు సైటేషన్స్ కూడా రీసెంట్గా వచ్చాయి కాబట్టి దానికి అనుకూలంగా ప్రవర్తించాలని అందరూ కోరుకున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించేస్తారా అని చాలామంది మాట్లాడుతున్నారు. అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించారో ఇప్పుడు ఆయన కూడా ఆ ప్రశ్నలు ఎదుర్కోవాల్సిందే, సమాధానాలు చెప్పాల్సిందే. అలాగే ప్రజలకి ఏదైతే చేయాల్సిందో అవన్నీ కూడా చేయాలి. ఎందుకంటే పర్యావరణం సంబంధించి అలాగే పారిశ్రామిక అభివృద్ధి రెండు కూడా ఒక బండికి రెండు చక్రాలు లాంటివి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తే మాత్రమే రేపటి తరానికి అనేది ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ట్రాన్స్పరెంట్గా అలాగే చర్చలు జరిగించి సరైన నిర్ణయాలు తీసుకొని పారిశ్రామిక అభివృద్ధి అలాగే పర్యావరణం రెండింటినీ కాపాడుతారని మనందరూ ఆశిద్దాం.